అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో జెడ్పీ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ 77% పూర్తయినట్లు తెలుస్తోంది. సీఈఓలు, డిప్యూటీ సీఈఓల నియామకాల తర్వాతే స్థానిక సమరం ఉంటుందా? విభజన ప్రక్రియ పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కీలకంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మున్సిపల్ ఎన్నికల అనంతరము స్థానిక సంస్థలకు సంబంధించిన అంటే జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి అందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందుకు నిర్ణయాలు కూడా తీసుకొని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ జిల్లా పరిషత్కు సంబంధించి ఎన్నికల్లో నిర్వహించేటటువంటి ముందే అందుకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే జిల్లా పరిషత్కు సంబంధించి దాదాపు 13 రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు ఉంటే మరొక 15 కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయడానికి అందుకు ప్రతిపాదనలు కూడా పంచాయతీరాజ్ శాఖ సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఉమ్మడిగా ఉండేటువంటి జిల్లాన్నిటిని విభజించినటువంటి నేపథ్యంలోనే కొత్త జిల్లాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అందుకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి సంబంధిత జెడ్పీకి సంబంధించినటువంటి పరిపాలన అధికారులు అంటే ఎవరైతే జెడ్పీ సిఇఓలు అవసరము కాబట్టి ఖచ్చితంగా వాటిలను వాళ్ళ ఆ యొక్క జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి సిఇఓలను ఎప్పుడైతే కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రస్తుతానికైతే నెక్స్ట్ మంత్ 24 అంటే సెప్టెంబర్ 24 ప్రస్తుత యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళందరి పరిపాలన ముగిసేటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ పరిపాలన ముగిసినటువంటి నేపథ్యంలో అటు జిల్లా పరిషత్తులు కావచ్చు, మండల పరిషత్తులు కావచ్చు, కొత్తగా పరిపాలనాధికారికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా బాధ్యతలు అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజా పరిపాలన ముగిసినటువంటి నేపథ్యంలో అధికారుల పరిపాలన అనేటువంటిది నెక్స్ట్ మంత్ లో కొనసాగేటువంటి పరిస్థితి. జిల్లా పరిషత్తులకు సంబంధించి అటు జిల్లా కలెక్టర్లకు అలాగే మండల పరిషత్తులకు సంబంధించి పరిపాలన కుంటుపడకుండా సంబంధిత అధికారుల పరిపాలన అనేటువంటి కొనసాగేటువంటి పరిస్థితి. అయితే మరి సెప్టెంబర్ 24 అనంతరం ఆ లోపలనే జిల్లా పరిషత్కు సంబంధించి ఎన్నికలకు కూడా ఏదైతే ప్రతిపాదనలతో పాటు జెడ్పీ సిఇఓల ప్రతిపాదనలతో పాటు ఎన్నికలకు కూడా ఆ రంగం సిద్ధం చేసేటువంటి విధంగా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. ఈ లోపే అంటే ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాటిని అధికారులకు ఏదైతే పరిపాలన సౌలభ్యంలో దృష్టిలో పెట్టుకొని అధికారులను కూడా విభజనేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాకు ఉండేటువంటి ఉద్యోగులు జెడ్పీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులందరిలో కూడా 77% వైఎస్ఆర్ కడప జిల్లాకు మాత్రమే కేటాయించేటువంటి విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి కడప జిల్లాలో నుంచి 77% వైఎస్ఆర్ కడప జిల్లాకి వెళ్ళినటువంటి అయితే మిగతా 33% అనేటువంటిది అటు అన్నమయ్య జిల్లాకు ఇటు తిరుపతి జిల్లాకు కేటాయించేటువంటి విధంగా అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినారనేటువంటిది కూడా తెలుస్తుంది. ఇటీవల ఏదైతే గత సోమవారం విజయవాడలో జరిగినటువంటి జెడ్పీ సిఇఓలు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి జెడ్పీ సిఇఓలు అందరితో కూడా సంబంధిత అధికారులు పంచాయతీరాజ్ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే కొత్త జెడ్పీలతో పాటు డిప్యూటీ సిఇఓలతో పాటు అలాగే ఉద్యోగుల విభజన కూడా ఏ విధంగా చేసే ఉంటుంది అనేటువంటి ప్రతిపాదనలన్నిటినీ సిద్ధం చేసి సంబంధిత అధికారుల ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆ ప్రతిపాదనలకు సంబంధించి ఏదైతే ఉమ్మడిలో ఉండేటువంటి సంబంధిత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏ విధంగా డివైడ్ చేస్తే బాగుంటుంది, ఎంత పర్సెంటేజ్, అలాగే జనాభా ప్రాతిపదికన, మండల ప్రాతిపదికన, స్థానిక ప్రాతిపదికన తీసుకొని పరిపాలనకు సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదన చేసి దానికి సంబంధించినటువంటి శాతాన్ని కూడా ప్రతిపాదన సిద్ధం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్ఆర్ కడప జిల్లాకు 76% వచ్చినట్లయితే అటు అన్నమయ్య జిల్లాకు మిగిలిన 12%, 11% అటు తిరుపతి జిల్లాకు అంటే అన్నమయ్య జిల్లాకు అటు కడప, చిత్తూరు 2 జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తిరుపతి జిల్లాకు రైల్వే కోర్టు తిరుపతికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే 11% తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యోగులు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి 77% ఒక వైఎస్ఆర్ కడప జిల్లాకు ఉంటే మిగతా 23 జిల్లాలు 2 జిల్లాలకు, ఎందుకంటే అన్నమయ్య జిల్లాకు అటు కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా ఉద్యోగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇలా ఉద్యోగులందరినీ స్థానికంగా ఉండేటువంటి ప్రాతిపదిక బేస్ చేసుకుని అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే అక్కడ ప్రతిపాదనలు, అలాగే కార్యాలయాలకు తర్వాత రికార్డులు మిగతా వాటిని అన్నిటినీ కి సంబంధించినటువంటి డివిజన్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్ల వారీగా
ఆ విభజన చేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఈ అన్నిటికి సంబంధించి ప్రతిపాదనలు సంబంధిత ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏకీభవించినటువంటి నేపథ్యంలోనే సంబంధిత సిఇఓలకు ఎవరైతే కొత్తగా వచ్చేటువంటి సివిలకు కూడా వాళ్ళను ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే జిల్లా పరిషత్కు సంబంధించి సిఇఓలు, డిప్యూటీ సిఇఓలు వచ్చినటువంటి నేపథ్యంలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొత్తగా వచ్చేటువంటి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలతో పాటు అందుకు సంబంధించినటువంటి ఆ జిల్లా పరిషత్ సిఇఓలకు సంబంధించినటువంటి కావచ్చు, అంటే కార్యాలయాలు మిగతా అన్ని ప్రతిపాదనలు అన్ని ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే అందరూ అంగీకరించినటువంటి నేపథ్యంలోనే కొత్త సిఇఓలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చేటువంటి జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి సిఇఓలు వచ్చిన నేపథ్యంలోనే ఎన్నికలు కూడా నిర్వహించడానికి అందుకు కార్యాలయాలు కూడా సిద్ధం చేసుకునేటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వము పూర్తి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రభుత్వము స్థానిక మున్సిపల్ ఎన్నికల అనంతరము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా పరిషత్తులకు సంబంధించిన విభజన ప్రక్రియ కూడా జిల్లా పరిషత్ విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వాళ్ళందరినీ కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్లే విధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అటు కడప జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా మిగతా జిల్లాలకు అలాట్ చేసేటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కావ్య. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.